గ్లాడియేటర్ 2 మూవీ ఎప్పుడైతే చూసానో మూవీ వచ్చేసి గుడ్, నాకైతే పర్లేదు, ఒక్కసారి థియేటర్లో చూడదగిన మూవీనే అనిపించింది. అండ్ ఎందుకంటున్నానంటే గ్లాడియేటర్ 1 లాగే గ్లాడియేటర్ 2లో కూడా మనకు ఒక ఫ్యామిలీ డ్రామా, అలానే మనకు బ్యాటిల్ ఫీల్డ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉన్నాయి. ఆ బ్యాటిల్ ఫీల్డ్ యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎందుకు నచ్చాయి అంటున్నానంటే, ఒకటి వచ్చేసి కోతితో ఒక ఫైట్ అయితే ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి మనకైతే రైనోతో అయితే ఒక ఫైట్ అయితే ఉంటుంది, దాని తర్వాత వచ్చేసి షార్క్ వాటర్లో ఒక ఫైట్ అయితే ఉంటుంది. ఈ 3 ఫైట్స్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చాయి. అలానే మనకు సినిమా స్టార్ట్ అయిన కరెక్ట్ ఒక 5 మినిట్స్కి ఒక బ్యాటిల్ ఫైట్ అయితే ఉంటుంది. సో మనకు ఇద్దరు రాజ్యాల మధ్య అయితే ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది. ఆ ఫైట్ సీన్ కూడా చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ కానీ, విజువల్స్ కానీ, అండ్ ఎక్కడ విఎఫ్ఎక్స్ వాడారా అన్న ఒక థాట్ అయితే నా మైండ్లో అయితే వచ్చింది. మూవీ వచ్చేసి ఒక్కసారి థియేటర్లో చూడదగిన మూవీనే అనిపించింది. సో నేనైతే హైలైట్గా అయితే చెప్పడం లేదు, జస్ట్ ఒక్కసారి థియేటర్లో ఆ విజువల్స్కి, ఆ ఫైట్ సీన్స్కి, అండ్ ఆ రోమ్ ఫైట్స్ అండ్ ఆ విజువల్ వండర్ చూడడానికి ఒక్కసారి థియేటర్లో అయితే పోయి చూడొచ్చు. అంతేగాని ఖచ్చితంగా థియేటర్ పోయి చూడాలి అన్నదైతే నేనైతే అనడం లేదు. జస్ట్ మీ దగ్గర మనీ ఉండి సరే మూవీకి పోదాము ఒకసారి చూద్దామంటే పోండి, లేకుంటే ఓటీటీలైనా ప్రిఫర్ చేయండి. బట్ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ఫైట్ సీన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇంకా మధ్యలో వచ్చేసి ఫ్యామిలీ డ్రామా, ఆ కాన్వర్జేషన్స్ అదంతా నాకు కొంచెం రొటీన్ అండ్ సోదిలాగే అనిపించింది. బట్ ఫైట్ సీన్స్ వరకు మాత్రం సూపర్గా అయితే నచ్చాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, మ్యాక్సిమస్ సన్ మన హీరో వచ్చేసి ఒక గ్రామంలో అయితే నివసిస్తూ ఉంటాడు. సో అక్కడ వచ్చేసి రోమ్ రాజ్యం ఆర్మీ వచ్చేసి అటాక్ అయితే చేస్తుంది. ఆ అటాక్ ప్రాసెస్లో తన ప్రియురాలు అనేది చనిపోద్ది. సో ఆ రివెంజ్ ఎలా తీసుకున్నాడు, సో ఆ రివెంజ్ తీర్చుకుంటూ తనైతే ఒక గ్లాడియేటర్కి అయితే మారుతాడు. సో ఆ ప్రాసెస్లో తన ఫ్యామిలీతో కూడా అయితే మీట్ అవుతాడు. సో లాస్ట్కి ఏం జరిగింది అనేది స్టోరీ ప్లాట్. మనకు విజువల్ పరంగా అయితే మూవీ వచ్చేసి ఎక్సలెంట్ ఫ్రెండ్స్. అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. నాకు మూవీ వచ్చేసి కొంచెం స్లోగా ఎక్కడ అనిపించింది అంటే కాన్వర్జేషన్స్ వచ్చేసి చాలా ఉన్నాయి మూవీలో వచ్చేసి, అవి స్టోరీ రిలేటెడే. బట్ నాకెందుకో బోరింగ్గా అయితే అనిపించాయి. ఓన్లీ ఫైట్ సీన్స్ వచ్చేసి చాలా బాగా అయితే నచ్చాయి. ఓన్లీ ఫైట్ సీన్స్ అండ్ ఆ విజువల్స్ కోసం అయితే మూవీ అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. అందుకే నాకు మూవీ నచ్చింది ఓన్లీ ఫర్ ఫైట్ సీన్స్ అండ్ విజువల్స్ కోసం. మూవీ వచ్చేసి గ్లాడియేటర్ 1కి కంటిన్యూస్ ఫ్రెండ్స్. అంటే మనకు మ్యాక్సిమస్ ఉన్నాడు కదా, సో మనకు గ్లాడియేటర్ 1లో హీరో తన సన్ కథ వచ్చేసి మనకు గ్లాడియేటర్ 2లో అయితే చూపించారు. సో నేను ముందే చెప్తున్నాను, మీరు థియేటర్కి పోవాలి అంటే మూవీలో అయితే బోరింగ్ ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే కాన్వర్జేషన్స్ అయితే చాలా ఉన్నాయి, అవైతే మీకు అయితే బోర్ అయితే అనిపిస్తాయి. బట్ ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి, ఒక 10 నిమిషాలు లేకపోతే 5 మినిట్స్ అలా కొన్ని ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి. మొత్తం కలిపి ఒక 7 or 8 ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ ఫైట్ సీన్స్ అయితే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తాయి, దానికైతే గ్యారంటీ నేను. సో మీరు ఓన్లీ ఫైట్ సీన్స్ కోసం థియేటర్కి పోయి చూడాలి అనుకుంటే పోయి చూడండి ఫ్రెండ్స్. లేదు ఇలాంటి హిస్టారిక్ అండ్ పీరియాడిక్ డ్రామాస్ మాకు ఇష్టం లేవు అంటే మూవీ వచ్చేసి మీరైతే ప్రశాంతంగా అయితే స్కిప్ చేసేయండి. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. అండ్ నా రివ్యూస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ రూపంలో అయితే తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ రివ్యూతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.